ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుడు గత రాత్రి మనలని సురక్షితముగా కాపాడినారు. ఇశ్రాయేలుల దేవుడు గునుకడు నిద్రపోవడు అని చెప్పిన వచనం మన జీవితంలో నివర్తింపబడ్డది. కానీ ఈ ఉదయకాల సమయం మనము ఆ దేవుని యొక్క విస్తారమైన రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించినారు. ఈ ఉదయం ప్రభు మనతో ఎంతో ప్రేమ చూపిస్తూ మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వచనం మనల్ని ఎల్లప్పుడూ ధైర్యపరచుచున్నా, బలహీనలను బలపరచుచున్నా, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచుచున్నా శక్తి కలిగిన వచనమై మన మధ్యలో ఉంటుంది. ఆ వచనం ఎదుట ఈ ఉదయకాల సమయం మనం సమర్పణ కలిగిన వారిగా ప్రభును మనం ప్రేమిస్తాం, ప్రభును మనం వెంబడిస్తాం. దేవుడు మనతో మాట్లాడుచున్న వచనములో మనం వేరుపారిన వారిగా నిలబడి ప్రభు మనలో నుండి ఆశించుచున్న ఫలములను అర్పించుచున్నటువంటి వారిగా మనం మార్చబడదాం. అపవాది మన యొక్క పరాజయం చూడడానికి ఎంతో ఆశ కలిగి వెంటపడుచున్నప్పుడు గుర్తుంచుకోవాలి, మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. ఈ భూమి మీద దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదండి. మానవుడు, వైద్యం, డాక్టర్స్, ఇంజనీర్స్, నీ స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ నీతో నీ లైఫ్ అయిపోయింది, ఇక నీకు ఒక లైఫ్ జీవితం లేదు అని చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. నీ వ్యాపారంలో ఉన్న పరాజయం చూసి కావచ్చు, నీ కుటుంబ జీవితంలో ఉన్న అలజడలను చూసి కావచ్చు, నీ వ్యత్యస్తమైన అనుభవాలను చూసి, నీకున్న అప్పుల బాధలను చూసి, నీకున్న అనారోగ్యములను చూసి ఎన్నడూ ఈ వ్యక్తి బాగుపడడు అని అనేక మార్లు చెప్పి ఉండొచ్చు. కానీ కుమ్మరి చేతిలో ఉన్నటువంటి జిగట మట్టి పాడైపోయిందని చూచుచున్న వ్యక్తులు అనుకుంటారు. బట్ ఆ కుమ్మరికి తెలుసు, నా చేతిలోనికి వచ్చిన మట్టిని పాడు చేయడానికి, పారవేయడానికి నేనెంత మాత్రం ఇష్టపడే వ్యక్తి కాదు. ఆ కుమ్మరి ఆ మట్టి కొరకు ఎంత ప్రయాసపడ్డదో ఆ ప్రయాసం అతనికి మాత్రమే తెలుసు. కుమ్మరి చేతిలో ఉన్నంతసేపు ఆ మట్టి సురక్షితముగానే ఉంటుంది. పాడైపోయిందని చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. కానీ ఆ కుమ్మరి దాన్ని ఒక మాన్యత కలిగిన పాత్రగా మార్చినట్లు దేవుడు నీ జీవితంలో నిన్ను ఒక మాన్యత కలిగిన వ్యక్తిగా, కుటుంబముగా నిలబెట్టడానికి ఈ పగలు ఇష్టపడుతుంటున్నారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె ఆగిపోవదని ఇశ్రాయేలుల దేవుడవైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఏలియా ప్రవక్త ద్వారా విధవరాలైనటువంటి స్త్రీతో మాట్లాడుచున్న ఆ వచనం మనం అక్కడ చూస్తుంటున్నాం. షారెఫాత్ అనే ఊరిలో అందరి చేత విడవబడి విధవరాలై తనకు కలిగి ఉన్న కుమార్ని పోషించడానికి ఉన్న సాధ్యత అన్నీ కూడా అస్తమించిన, జీవితంతో విరక్తి పుట్టిన, పాడైపోయిందని ఊరు వారందరూ చెప్పిన, రక్తబంధికులు కండిమరుగై మారిపోయిన, ముఖం త్రిప్పిన, నిరవధి దుఃఖం మాత్రం మిగిలిన ఆ విధవరాలైనటువంటి స్త్రీ ఏలియా ప్రవక్త ద్వారా దేవుని ఆలోచనలను కలిగి, ఆలోచన పొంది, బాగుపరచబడి, నిందించిన వారికి, దూషించిన వారికి, అపహసించిన వారికి, వెరివేసిన వారికి ఆదరణగా మారింది. కరువు కాలం అయిపోయేంత వరకు ఇంటిలో అందరం భుజించి తృప్తి నొందినట్లు సమృద్ధిని దేవుడిచ్చినారు. నా ప్రియ మిత్రమా, నీ జీవితంలో ఈరోజు కరువులో నీవు ఉండొచ్చు, ఇబ్బందులలో ఉండొచ్చు, ఇరుకాటములో ఉండొచ్చు.
అనారోగ్యపు పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు, అప్పుల బాధలలో నీవు ఉండొచ్చు. కానీ దేవుని ప్రెసెన్స్ నీ లైఫ్ను మార్చడానికి సమర్థమైనదే. చేయవలసినది ఒకటే, దేవా నన్ను కరుణించండి. ఆ విధవరాలైనటువంటి స్త్రీ ఏలియా ప్రవక్తతో తన లైఫ్ను ఓపెన్గా చెప్పేసినారు. నాకు జీవితం మీద విరక్తి పుట్టిందండి, నేను ఇక ఆత్మహత్య మాత్రం చేద్దామని అనుకుంటున్నాను, దానికోసమే నేను వచ్చాను. ఆశలన్నీ నిరాశలు అయిపోయి బ్రతకడం కష్టమైందని చెప్పిన వ్యక్తిలో దేవుడు కార్యం చేశాడు. నీ శక్తియో, సామర్థ్యమో, బలమో, ధనమో, హోదాయో, నీ బలగమో ఏది పనికి రాదు. నీవెప్పుడైతే దేవుని కొరకు నిన్ను తన్ను తానుగా సమర్పించగలడో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. నిన్ను నిందించిన వారి ఎదుట, అందుకే వచనం చెప్తుంది, శత్రువుల ఎదుట బల్ల భోజనం సిద్ధపరచే దేవుడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నిరాశపడవద్దు, కృంగిపోవద్దు. దేవునికి అసాధ్యమంటూ ఏమైనా ఉన్నదా? మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ నిన్ను సృజించిన నీవు నీ తల్లి గర్భములో రూపం పొందక మునిపే ఆయన కన్నులు నిన్నే చూచి ఉన్నాడు కనుక నీ కలిగి ఉన్న సగేల ఇబ్బందుల నుండి, ఇరుకాటముల నుండి ఆ ప్రభు మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడవై ఉన్నారు. విధవరాలైనటువంటి స్త్రీ యొక్క జీవితమును మెరుగుపరచిన, మలుపు త్రిప్పిన ఉత్తముడవైన దేవుడు ఆమె కని విని ఎరగలేని ఒక అనుభవంలోనికి దేవుడా ఆమెను నడిపించినాడు. ఈ దినమందు నిరాశ నుండి నీ బయటికి రావాలి. నిరాశ నీ జీవితాన్ని తారుమారు చేయడానికి ఆశపడుచున్నప్పుడు నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తి అయి, నా దేవుడు నా జీవితంలో మేలు చేయపోతున్నాడు, ఈ కరువును దాటించడానికి, ఈ కష్టమును దాటించడానికి, నా జీవితమును మెరుగుపరచడానికి నా దేవుడు ఉన్నాడు అని విశ్వసించగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడమ్మా, చేస్తాడయ్యా దేవుడు. అవునయ్యా, నీ జీవితమును బాగు చేయడానికి ఆ ప్రభు ఉన్నాడు. పునరుత్థానుడవైన దేవుడు, పాతాళమును జయించిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నీకోసం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం ఎదురు చూస్తున్నారు గనక దేవుని కొరకు మీ హృదయం సమర్పించండి. నిబ్బరమైన మనస్సు కలిగిన వారై, బుద్ధి కలిగిన వారై, నీ మనసు అనబడు నడుమును కట్టుకొని దేవుని కొరకు జీవించే ఒక తీర్మానం తీసుకుంటావా? నీ పరాజయమును నీ ఒప్పుకుంటావా? దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ పాపమును నీ విడిచిపెట్టగలమా? దారి తప్పిన బురదలాంటి సమస్యలలో ఉండి ఇంకను నీవు నశించిపోవకుండా దేవుని కొరకు జీవించే శ్రేష్టమైన అనుభవంలోనికి నీ జీవితాన్ని సమర్పించండి. మనం ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయం నాతో కూడా ఏకీభవించి ప్రార్థించుచున్నా ఈ ప్రజలందరి కొరకై స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా, షారేఫాతులో ఉన్నటువంటి విధవరాలైనటువంటి స్త్రీ జీవితమును మరణం నుండి రక్షించిన దేవా, ఈ ఉదయం నా నిరాశలో, వేదనలో, బాధలలో ఉన్నటువంటి నీ బిడ్డలను రక్షించండి. నూతన మార్గములను సరళం చేయండి. నిందలను, అపమానములను తొలగించండి. జీవితం దినదినం మెరుగుపరచబడుచున్న అద్భుతకరమైన ఆనందదాయకమైనటువంటి అనుభవంలోనికి వారిని నడిపించండి. క్షేమం అనుగ్రహించండి. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. అనుదినం నూతనమైన సందేశములతో ఇలా మనం కలుసుకోవాలని మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. ఈ ఛానల్ను మీ ఫ్రెండ్స్కు కూడా
షేర్ చేయండి. మీ విలువైన నిర్దేశములను, ప్రార్థనలను మాకు కూడా తెలియచేయండి. దేవుడు అందరినీ ధారాళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.